నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న శ్రీనివాస్. పారదర్శకమైన పాలన కోసమే సమాచార హక్కు చట్టం. 44 మంది బాలికలకు 44 సైకిళ్లను పంపిణీ చేసిన జిల్లా విద్యాధికారి. సమాజ సేవకు సిద్ధమైన శ్రీరామ ఫౌండేషన్. సంక్షేమ హాస్టల్స్ కు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్. జూనియర్ కళాశాల భవన మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స. హ్యాకర్స్ కబ్జా కోరల్లో విజయవాడ బీసెంట్ రోడ్ పరిసర ప్రాంతాలు. శివ పరమాత్మునికి ఘనంగా రుద్రాభిషేకం. రాబోయే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసేనా బీసీల రిజర్వేషన్ సాధిస్తామన్న ఎమ్మెల్యే. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్లు పివి శ్రీనివాస్, అయోధ్యారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్లు పివి శ్రీనివాస్, భూపాల్, పోరెడ్డి, అయోధ్యారెడ్డి. వారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. దర్శన అనంతరం వేద మండపంలో వేద ఆశీర్వచనం చేశారు వేద పండితులు. స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు ఆలయ డిఓ భాస్కర్. గుర్తించదని సలాకోదండరాం అనేటువంటి ఒక హైకోర్టు జడ్జి ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా వాళ్ళు వర్తించదని చెప్తున్నారు. కానీ దాని తర్వాత అనేక తీర్పులు వచ్చినాయి. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, కేరళ హైకోర్టు తీర్పులు ఉన్నాయి, అనేక తీర్పులు ఉన్నాయి. కాబట్టి గతంలో అట్లా కొనసాగింది. కానీ మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంటు నేను చూస్తా కాబట్టి నా దగ్గరికి ఆ జడ్జిమెంట్ కాపీలు తీసుకొచ్చి చూపిస్తే దాన్ని ప్రత్యామ్నాయంగా టీటీడీ విషయంలో కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత పాత జడ్జిమెంట్ టీటీడీ కూడా మేము వర్తించాం, ఎండోమెంట్ కిందగా రామని తిరుపతి దేవస్థానం కోర్టులో ఫైల్ చేసి దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగినాయి. స్టిల్ అది ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు, ఇంకా అది పూర్తి జడ్జిమెంట్ రాలేదు. కానీ ఇంట్రీమ్ ఆర్డర్లో చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా టీటీడీ కూడా దేని కిందకే వస్తుంది, ఆర్టీఐ కిందకి వస్తుందని చెప్పారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి వివిధ కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కానీ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ వీటన్నిటి ప్రకారం ఎండోమెంట్ కూడా ఖచ్చితంగా ఆర్టీఐ కిందకు వస్తుంది అనేటువంటి దాంట్లో ఎవరికి అనుమానం ఉండక్కర్లా. ఎండోమెంట్ కేసులన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంతకుముందు కొంత దాని మీద ఆ జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని కొంత
కాలయాపన చేశారు. కానీ ఇప్పుడు అట్లాంటివి కుదరవని చెప్పాం. కాబట్టి ఎండోమెంట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో అల్టిమేట్గా ఒకటే, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ద్వారా వినియోగం అవుతున్న ప్రతి సంక్షేమము, అభివృద్ధి, ప్రతి దానికి లెక్క పత్రం ఉండాల్సిందే. అది తెలుసుకునే అధికారం, హక్కు ప్రజలకు ఉంది. నా సహచర మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారం. భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలో హియరింగ్స్, సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పెండింగ్లో ఉన్న వాటిని హియరింగ్స్ కోసం ఇవాళ కమిషనర్గా పెద్దలు పివి శ్రీనివాస్ గారు, పెద్దలు పి రూపాల్ గారు, పర్వీన్ గారు అక్కడ యాదగిరిలో, నేను నలుగురు కమిషనర్లను యాదగిరి మన భువనగిరి కలెక్టరేట్లోనే ఇంటరాక్షన్ సెషన్, అవగాహన సదస్సు పెట్టుకొని దాని తర్వాత పబ్లిక్ హియరింగ్ పెట్టుకొని కేసుల పరిష్కారం కోసం పెట్టుకున్నాం. దీంట్లో భాగంగానే వస్తున్నాం కాబట్టి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకొని అందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ, మీకు మనందరికీ సకల సౌఖ్యాలు, సకల సంపదలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు ఈ సందర్భంగా సహకరించిన మీ అందరికీ పేరు పేరున అతను ప్రభుత్వం నుంచి జరిగే ప్రతి పైసాకు ఖర్చు, జరుగుతున్న వినియోగము, అభివృద్ధి, సంక్షేమం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. దేవాదాయ శాఖ కూడా ఆర్టీఐ పరిధిలోకే వస్తుంది. ఒకవేళ వాళ్ళు సొంతంగా ఎవరో వ్యక్తులుగా ఎవరన్నా దాతృత్వము, విరాళాలు చేస్తే అది జమ చేస్తే ప్రభుత్వ ఖజానా. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ 2005ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు అయోధ్యారెడ్డి. పారదర్శకమైన పాలన కోసమే సమాచార హక్కు చట్టం అని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ 2005ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు, సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర సమాచార కమిషనర్ పోరెడ్డి అయోధ్యారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సమాచార కమిషనర్ల ఆధ్వర్యంలో పిఐఓ, అప్లేట్ అధికారులకు చట్టం పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావు, మొసీనా పర్వీన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఏసీపీ రాహుల్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్ అయోధ్యారెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన వాళ్లకు దోషిగా చూడాలని లేదన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన సమాచారం తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగే హక్కు ఉందన్నారు. పాలనలో పారదర్శకత కోసమై 2005లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 31B చార్టును తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి ఏమీ లేని విధంగా చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో పర్యటిస్తున్నామని, 15 జిల్లాలలో పర్యటించి అప్పటికప్పుడే పరిష్కారమయ్యే విధంగా చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు విద్యార్థులు ఎదగాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు విద్యార్థులు ఎదగాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ ల్యాబ్ జిల్లా మొహినాబాద్, సికింద్రాబాద్ లేడీస్ సర్కిల్ 17, టిఆర్ బర్గ్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారు పాఠశాలలో 44 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల నుండి ఇంటికి వెళ్లగానే విద్యార్థులు సెల్ ఫోన్లు పక్కన పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. సెల్ ఫోన్లకు ఆకర్షితులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని పేర్కొన్నారు. సెల్ ఫోన్ల వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇష్టంతో చదివి మీ బంగారు భవిష్యత్తును సమాజానికి ఉపయోగపడే విద్యార్థుల భవిష్యత్తుగా ఎదగాలన్నారు. ఈనాటి విద్యార్థులే రేపటి భావి తరాలకు బాటలు వేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అంజయ్య గౌడ్, తహసీల్దార్ ఆశా జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, పిఎస్ఎస్ చైర్మన్ షేర్ల కైలాసం తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ సార్కి మీ అందరి కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఫోన్ కాల్స్ చేశారు, మా వరకు రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది మాకే తెలుసు. అండ్ ఏ రోజు నిరుత్సాహపడలేదు. ఒక రోజు వస్తాయని, ఒక రోజు ఇంకొంచెం డిలే అవుతుందని, ఇంకొన్ని రోజుల్లో వస్తుందని, వచ్చే వరకు కూడా ఊరుకోలేదు. వచ్చాకే ఆయన ప్రశాంతంగా నిద్రపోయారని నేను అనుకుంటున్నాను. అసలు ఒకటి రోటరీ,
సో రోటరీ తరఫున సికింద్రాబాద్ లేడీస్ సర్కిల్ తరఫున మనం వెళ్ళంగానే ఫస్ట్ అసలు రీచ్ అవ్వగానే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మనం చేద్దాము. సో అలా చెప్పడం కూడా ఎంతో గొప్పతనం ఉండాలి. ఫస్ట్ అసలు మనం కన్సిడర్ చేద్దాము, చూద్దాము, ఇద్దాము. సో ఇచ్చే వరకు కూడా అసలు ఊరుకోలేదు. సో బిగ్ థ్యాంక్ యూ టు శివాని మేడం. సరే, అందరూ చాలా చెప్పేశారు ఆల్రెడీ, ఎలా చూసుకోవాలి, ఈ రావటం వల్ల మీకు ఎలాంటి హెల్ప్ అవుతుంది అవన్నీ మీకు వాళ్ళందరూ చెప్పేశారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైకిల్స్ ఇచ్చిన మేడం ఉన్నారు కదా, శివాని తిగ్రేవాల్ గారు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత వెల్ ఆర్గనైజ్డ్, ఇంత డిసిప్లిన్ స్కూల్, తర్వాత ఇంత ఉత్సాహంగా ఉన్న పిల్లల్ని చూడడం ఇదే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పారు. తర్వాత మేడం ఏమంటున్నారంటే సైకిల్స్ని, అంటే మీకు సైకిల్స్ ఇచ్చింది మీరు ఆన్ టైం స్కూల్కి రావడానికి కదా, సో ఆన్ టైం రావాలి, మీరు బాగా కష్టపడాలి, చక్కగా చదువుకోవాలి, అండ్ పెద్ద హైట్స్కి రీచ్ అవ్వాలి మీరు అందరూ లైఫ్లో అని చెప్పి చెప్తున్నారు. అందరూ తరఫున చెప్పే మెసేజ్ ఇది. సరే, ఇవన్నీ పక్కన అటుంచితే నేను ఒక్కటే చెప్పేస్తాను జస్ట్ 2 minutesలో. సో ఇప్పుడు ఎక్కడికి రావాలనుకుంటాం, సైకిల్ పొద్దున మీరు తీయంగానే స్కూల్కి కదా. సో అలాగే మనం లైఫ్లో కూడా ఒక గోల్ పెట్టుకోవాలి, మనం ఇది అవ్వాలి. ఇప్పుడు నేను పోలీస్ అవుతున్నాను, నువ్వేమవుతావు? టీచర్ అవుతావు, వెరీ గుడ్. నీ పేరు? నైస్. నువ్వేమవుతావు? వెరీ గుడ్. సో అట్లా అందరూ ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అవ్వాలి. సైకిల్తో స్కూల్ రీచ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, మన లైఫ్లో మన గోల్ రీచ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ ఎలక్ట్రానిక్స్ నుంచి శివాని మేడం. సో ఒక స్పెషల్ థ్యాంక్ యూ టు శివాని మేడం. అహ్మదీపూర్ గ్రామానికి చెందిన కొంతమంది కలిసి శ్రీరామ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన కొంతమంది శ్రీరామ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గజ్వేలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరామ ఫౌండేషన్ చైర్మన్ బోయిని రామచంద్రం మాట్లాడుతూ సమాజానికి మా వంతు సేవ చేయాలనే లక్ష్యంతో మిత్రులను కలిసి శ్రీరామ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిరుపేదలకు, విద్యార్థులకు మా వంతు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని, రాబోయే కాలంలో సమాజానికి మా వంతు వివిధ రకాల సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చాడా రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు శనిగారి రాజ్ కుమార్, షీగుళ్ల మల్లేశం, కోశాధికారి పోతరాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన అమృతపూర్ గ్రామంలో ఒక ఫౌండేషన్ ఎన్నుకోవడం జరిగింది. దాని పేరు శ్రీరామ ఫౌండేషన్. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బిలో పోటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయడమే. ఎవరైతే దీనికి మెయిన్గా ఏంటంటే దీనికి మోటో ఏంటంటే దీనికి పాలిటిక్స్ అసలు అవసరం లేదు, పాలిటిక్స్ అనేది ఇందులో అసలు రాలేదు. ఓన్లీ సహాయం చేయడం కోసమే మేము కొంతమంది సభ్యులం కలిసి ఒక 25-30 మంది కలిసి నెలకు కొంచెం అమౌంట్ సేవ్ చేసుకున్న అమౌంట్ ఇందులో చేసి ఏదైతే అమౌంట్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు. సహాయం ఇచ్చారు. అమృతపూర్ గ్రామానికి పేద అభివృద్ధి చేసి అందరికీ ఆదర్శంగా నిలుద్దామని మేము కోరుకుంటాం. జై శ్రీరామ్. గజ్వేల్ మండలం సంబంధించి అమృతపూర్ గ్రామంలో మా యూత్ తరఫున మా గ్రామ యువకులకు గ్రామ సేవ చేద్దామని ఒక ఉద్దేశంతో గ్రామానికి ఎంతో కొంత మా వంతు సహాయ సహకారాలు అందిద్దామని చెప్పి శ్రీరామ ఫౌండేషన్ ఏర్పడడం జరిగింది. ఆ ఫౌండేషన్ సంబంధంగా మా రామచంద్రని ఒక అధ్యక్షులుగా మరియు మల్లేశము, రాజ్ కుమార్ అని నేను, నరేష్ గారి మరి కొంతమంది సభ్యులు, మా సభ్యులు మొత్తం కలిసి ఒక తీర్మానానికి వచ్చి ఏంటంటే మా ఊరికి, మా యువతకి, మా గ్రామంలో జరిగేటువంటి ప్రతి నిరుపేద కుటుంబానికి మా వంతు మా యూత్ తరఫున ఎంతో కొంత సమాజానికి మీతో పాటు మేము అనే ఒక సహాయ సహకారం అందిద్దాం ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఈరోజు రిజిస్ట్రేషన్ కోసం కూడా మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టాము. రిజిస్ట్రేషన్ జరిగిన సందర్భంగా మా వంతు సహాయక సహకారాలు మా ఊరికి కానీ, మా ఊరి దానిపైకి మా గజ్వేల్ మండలం ఎలాంటి స్థానికంగా కానీ, మా గజ్వేల్ మండలం సంబంధించిన ఎలాంటి ఊళ్ళో కానీ మా వంతు ఎలాంటి సహకారం అందించడానికి మేము రెడీగా ఉన్నాం. మా ఫౌండేషన్ తరఫున ఏంటంటే ఈరోజు రిజిస్ట్రేషన్ సందర్భంగా మీ అందరికీ మా వంతు సహాయకారం అందించడానికి మేము ముందుకు వస్తామని చెప్పి ఒక చిన్న మనవి. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమం చేసుకున్నాం. మన అమృతపూర్ విలేజ్లో శ్రీరామ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ని నిర్మించడం జరిగింది. దానికి గాను సహకరించినటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం చేసే పని ఏదైనా సరే
చిన్నదా పెద్దదా అని కాదు, మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చినాం కాబట్టి ముందుకు పోవాలి. ఈ ఫౌండేషన్ ముందుకు నడవాలి. సంక్షేమ హాస్టల్స్ కు గురుకులాలను వెంటనే సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న నిర్వహించే మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ హాస్టల్స్ కు గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో భద్రాచలం విద్యార్థి మహాగర్జనను విజయప్రదం చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. విద్యానగర్ బీసీ భవన్ లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న జరిగే చలో భద్రాచలం విద్యార్థి మహాగర్జన గోడ పత్రికను ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఉగ్ర రూపానికి ప్రభుత్వాలు ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. గత 3 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల పైచిలుకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్ఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు కోరెళ్ల మహేష్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్స్ గురుకులాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 15,000 నుండి 25,000కు పెంచాలని, పెండింగ్ లో ఉన్న హాస్టల్స్ భవనాల అద్దెలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాగుతున్న అభివృద్ధి పనులు, కొత్త పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దానవాయిగూడెంలో TGSWR పాఠశాల, జూనియర్ కళాశాల భవన మరమ్మత్తు పనులకు మరియు కామంచికల్ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్డు పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా 59వ డివిజన్ దానవీగూడెం కాలనీ కార్పొరేటర్ బట్టపోతల లలితారాణి, జిల్లా కాంగ్రెస్ నాయకులు బట్టపోతుల సతీష్, చెల్ల కృష్ణ, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మరో వైద్య విజయ గాథ నమోదైంది. క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మరో వైద్య విజయగాథ నమోదైంది. 60 సంవత్సరాల వయస్సు గల GSI అనే వ్యక్తి గుండెకు సంబంధించిన తీవ్రమైన వ్యాధితో బాధపడుతుండగా వైద్యులు ఆయనకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సుమారు 5 లక్షల రూపాయల విలువైన లెఫ్ట్ మ్యాన్ రిఫ్రాక్షన్ లెసన్ అనే ఆధునిక చికిత్స ఈ రోగిపై చేశారు. ఈ ఆపరేషన్ అత్యంత సున్నితమైనదిగా ఉండి గుండె ప్రధాన ధనుల్లో ఉన్న అడ్డంకిని తొలగించడానికి అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించారని వైద్యులు తెలిపారు. ఈ చికిత్స ద్వారా ప్రకాష్ అనే నిరుపేద కుటుంబానికి చెందిన రోగి ప్రాణాలను రక్షించగలిగామని వైద్య బృందం గర్వంగా వెల్లడించింది. రోగి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని, ఆయనను ఈ రోజు అధికారికంగా డిశ్చార్జ్ చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ SSV రమణ తెలియజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోగి కుటుంబ సభ్యులు కూడా వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స గుంటూరు జిల్లా వైద్య రంగంలో మరో మైలురాయిగా నిలిచింది. ఎన్టీఆర్ జిల్లాలో నయా దందాకు తెరలేపారు. ఈ దందాకు సూత్రధారులు, పాత్రధారులు రాజకీయ నాయకులే. తోపుడు బండ్లతో కొత్త వ్యాపారం సృష్టించారు. ఒక్కో బండికి 500 నుండి 2,000 వరకు వసూలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నడిబొడ్డుగా చెప్పుకునే ఏలూరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, లెనిన్ సెంటర్లు హ్యాకర్స్ చేతిలో ఆక్రమణకు గురవుతున్నాయి. రాజకీయ నాయకుల చేతుల్లో కొత్తగా దాదాపు 30 తోపుడు బండ్లు, ఒక్కొక్క బండికి లెనిన్ సెంటర్లో 500 రూపాయల చొప్పున, అదే బీసెంట్ రోడ్డులో అయితే 2000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న ఫైనం. ఒక వినియోగదారుడు షాప్ కు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే రోడ్డు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. షాప్ మధ్యలో కాస్త చోటిస్తే వెళ్లిపోతామని అడగాలంటే కత్తి మీద సామే అని వాపోతున్నారు జనం. దిక్కుతోచని స్థితిలో వర్తకులు, వ్యాపారులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఒక 20-30 బండ్లు లేదా బల్లాలు ఏర్పాటు చేసుకోవచ్చనే ధీమాలో ఉన్నారు. ఇలా ఆక్రమించుకుంటూ పోతే బెజవాడకి దారేది అని భవిష్యత్తులో రాబో తరం వెతుక్కోవాలేమో అనే స్థానికులు అనుకుంటున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన కొత్తగా మళ్లీ 15 తోపుడు బండ్లు గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న రోడ్డు దాటడానికి అడ్డంగా తాళాలు వేసి అడ్డుగా ఉంచిన విధానం చూస్తే అద్దెకు బండ్లు ఇవ్వబడును లేదా అమ్మబడును అనే సూచన ప్రాయంగా తెలియపరుస్తున్నట్లు ఉంది. హ్యాకర్స్ కి బ్రతకడానికి అవకాశం కల్పించడం హర్షించదగిన విషయం. ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే హ్యాకర్స్ ఎండనక వాననక కష్టపడేది మధ్యలో దళారీ వ్యవస్థని పోషించడానికేనా అని ఆవేదన చెందుతున్న పరిస్థితి మనం గమనించాలి. దళారీ వ్యవస్థ పేట్రేగిపోతున్నా పట్టింపుకు రాని అధికార గణం. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి కొమ్ము కాస్తూ పోతుంటే వీళ్లు ఇంకెప్పుడు స్థానికులకు న్యాయం చేస్తారు అన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. ప్రజలను ఆదుకుంటున్నారన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లిందని అనుకుంటున్నారు ప్రజలు. ఇలా అయితే నగరంలో టౌన్ ప్లానింగ్, నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా కళ్ళు మూసుకున్న అధికారులు వారికున్నటువంటి అధికారాలను నాయకులకు కాకుండా ప్రజాక్షేమం కోసం ఉపయోగిస్తారని ఆశావాద హృదయంతో వినియోగదారులు, వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. కోదాడ పట్టణంలో ప్రముఖ న్యాయవాది ప్రసాద్ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివునికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. లయకారుడికి పంచామృతాలతో అభిషేకం చేసి పుష్పాలతో పుష్పార్చన గావించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది కేఎల్ఎన్ ప్రసాద్ శివుడికి ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. చీదెళ్ల పవన్ కుమార్ శర్మ, అనుముల భరద్వాజ శర్మ మంత్రోచ్చరణలతో శివమాల ధరించిన సీనియర్ గురుస్వాములు వెంకన్న, వెంకటేశ్వరరావు మరియు శివమాల ధరించిన శివస్వాములతో శ్రీనివాస నగర్లో శివ పాటలతో, భజనలతో మారుమోగింది. స్థానిక ప్రజలు ఆ పూజలో పాల్గొని తన్మయత్వం చెందారు. లయకారకుడు విశ్వనాథుడు శివ పరమాత్ముడికి పంచామృతాలతో, మారేడు, చామంతి తదితర పుష్పాలతో ఘనంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం శివస్వాములకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. అందరూ మంచిగుండాలి, అందులో నేనుండాలి అనే స్లోగన్ ప్రతి ఒక్కరి మనసులో దాగి ఉండి అవలంబించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మాజీ జిల్లా అధ్యక్షుడు కారింగుల అంజన్ గౌడ్, కేఎల్ఎన్ శ్రావణ్ కుమార్ తదితరులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా రాబోయే పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్నారు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా రాబోయే పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేసి బీసీల 42% రిజర్వేషన్లను సాధిస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య పేర్కొన్నారు. బీసీల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ రైతు బజార్ ముందు ఏర్పాటు చేసిన బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నోటికాడి ముద్దను గుంజుకొని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు మోకాలు అడ్డుతుందన్నారు. అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిన
మోకాలు అడ్డు పెడుతోందని పేర్కొన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున బీసీల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు పరచాలని, ఈ క్రమంలో 1931 తర్వాత గణనతో 56% ఉన్న బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందన్నారు. ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థలలో మేం ఎంతో, మా వాటా అంతా అనే నినాదంతో బీసీలు ఐక్యంగా పోరాటం చేసి బీసీల రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు. రేపు రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఈ ఉద్యమం ఉందో మరి ఖచ్చితంగా గ్రామాల్లోనే కాదు మండలాల్లో కూడా అవసరమైతే ఇంటికి ఒక బీసీ బిడ్డ, ఊరికి ఒక వాహనము మరి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మరి ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి పేరెడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని మహాసభ పెట్టి మనము బీసీల రిజర్వేషన్ 42% సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాకపోతే కొంతమంది అగ్రవర్ణ నాయకులు మరి కొంతమంది వ్యక్తులని ఇండైరెక్ట్గా మనతోటి రిజర్వేషన్ల మద్దతు పలుకుతూ మనం ఉన్నటువంటి బీసీలు వేసినటువంటి ఓట్లతో రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో అగ్రవర్ణాల పదవులను అనుభవిస్తూ మరి మన పక్కనే ఉంటూ మరి మన ఓట్లు వేయించుకుంటూ మన ఓట్లతో అధికారాన్ని చెలాయిస్తూ మన మీద పెత్తనం చెలాయిస్తూ కోట్లాది ఆస్తులను సంపాదిస్తున్నటువంటి అగ్రవర్ణాలు ఇండైరెక్ట్గా కొంతమంది వ్యక్తులను మరి కోర్టుకు పంపించి మన బీసీల నోటికాడ బొత్తను మరి చెడగొడుతున్నటువంటి సంఘటనని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఒకటే బీసీ బిడ్డలారా, మనము ఈ ఉద్యమాన్ని రేపు గ్రామానికి మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్లు కాదు బీసీలకు కావాల్సింది. జనాభా దామాషా ప్రకారం ఉన్నటువంటి లెక్క ప్రకారం బీసీలకు దక్కాల్సినటువంటి వాటా ఖచ్చితంగా రావాల్సిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 27%కు పైగా కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇక్కడ నుంచే సాధించి ఉన్న విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం మన పైన ఉన్నది. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి గతంలో 75 నుంచి 80 సంవత్సరాలుగా పాలించినటువంటి పాలకులు, అత్యధిక కాలం పాలించినటువంటి పాలకులు ఎవరో మనందరికీ కూడా తెలుసు. కానీ అప్పుడు బీసీ కులగణనలు చేయకుండా, బీసీ రిజర్వేషన్ల యొక్క బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మనందరికీ తెలుసు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా బీసీ కులగణన ఖచ్చితంగా చేస్తాం. వారందరికీ రావాల్సినటువంటి వాటా ఏదైతుందో జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు రావాల్సినటువంటి వాటా దక్కే విధంగా మేము చేస్తామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని సాధించుకునే వరకు ఇలా పోరాడతామని చెప్పినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఈ రకంగా వ్యాప్తంగా జేఏసీ ధర్మదీక్ష కార్యక్రమం చేపట్టినాం. అందులో భాగంగా బీసీ జేఏసీ తరఫున ధర్మదీక్ష పోరాటం చేస్తూ ఏదైతే బీసీల నోటికాడి ముద్ద గుంజుకున్నటువంటి బీజేపీ మెడలు వంచి రేపు జరిగే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థల్లో కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపిన ఇలా కేంద్రం మొక్కాలడ్డుకుంటుంది. మరి అలా ఈ భారతదేశంలో ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీల స్థితిగతులను తెలుసుకొని వారెంతో మేమెంతో మాకంతనే వాటా కోసం ఇలా పోరాడే కార్యక్రమంలో తెలంగాణలో కులగణన చేసి 1931 తర్వాత ఈ తెలంగాణలో కులగణన ద్వారా బీసీలు 56% ఉన్నారు. మరి ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కూడా దామాషా ప్రకారం రిజర్వేషన్, ఉద్యోగ, ఉపాధి దక్కాలని ఏదైతే చట్టం చేసినా ఇవాళ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ మొక్కాలడ్డుతుంది. కాబట్టి రాష్ట్ర స్థాయిలో బీసీ జేఏసీ ఇలా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఈ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష పోరాటాలు చేసి తప్పకుండా కేంద్రం మెడలు వంచి ఈ రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇలా బీసీలంతా కూడా ఐక్యతై ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను కలుపుకొని ఈ ధర్మదీక్ష పోరాటం చేయడం జరిగింది. ఇలా పెద్ద ఎత్తున యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ధర్మదీక్షకు హాజరైనటువంటి బీసీ బిడ్డలకు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ బిడ్డలకు పేరు పేరున ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Clan9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్.
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.